ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 21వ వచనం. దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ అపోస్తల కార్యములు 18వ అధ్యాయం కనుక మనం చూస్తే 21వ వచనంలో పౌలు గారు అంటా ఉన్నారు, ఎఫెసులో ఉన్నవారు ఇంకొంతకాలం మా దగ్గర ఉండు అన్నప్పుడు పౌల్ గారు అంటున్నారు, లేదయ్యా, దేవుని చిత్తమైతే నేను మరలా తిరిగి మీ దగ్గరకు వస్తాను. ఎఫెస్ నుండి బయలుదేరి వెళ్ళిపోవడం మనం చూస్తా ఉన్నాం. అసలు ఈ 18వ అధ్యాయంలో పౌల్ గారు ఈ మాట అనడానికి గల కారణం ఏంటి అని మనం చూస్తే గనక, మరి అపోస్తల కార్యములు 16వ అధ్యాయం యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. పౌల్ గారు 16వ అధ్యాయంలో మరి ఆసియాకి వెళ్దాం అని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆటంకపరిచింది. అక్కడ నుంచి సరే పోని బితూనియాకి వెళ్దాం అంటే అక్కడ కూడా పరిశుద్ధాత్మ ఆపింది. అక్కడ నుంచి పోని త్రోయ దగ్గరికి వచ్చినప్పుడు ఇది కూడా కాదు, మాసిదోనియాకి వెళ్ళాలి అని చెప్పినప్పుడు మరి దేవుని నడిపింపుకి, దేవుని యొక్క చిత్తానికి లోబడి మాసిదోనియాకి పౌలు గారు వెళ్ళడం, అక్కడ దేవుడు చేసిన కార్యాలు మనం చూస్తా ఉన్నాం. ఈ 18వ అధ్యాయంలో దేవుని చిత్తమైతే తిరిగి మీ దగ్గరికి వస్తాను అని పౌలు గారు అనడానికి యొక్క కారణం ఏంటంటే, దేవుని చిత్తంలో దేవుని యొక్క సహాయం ఉండిద్ది అని పౌలు గారు గ్రహించుకోగలిగారు. దేవుని చిత్తంలో దేవుని చిత్తం కష్టంగా అనిపించవచ్చు, కానీ వీ కెన్ సీ ద క్లియర్ గాడ్స్ ఇంటర్వెన్షన్. దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది మనం చాలా స్పష్టంగా, ఆయన హస్తము మన పక్షాన పనిచేయడం దేవుని చిత్తంలో, దేవుని ఏర్పాటులో మరి పౌలు గారు గ్రహించుకోగలిగారు. ఎన్ని అద్భుతాలు! దేవుని నడిపింపుకి పౌలు గారు అప్పగించుకున్నప్పుడు దేవుడు పౌలు గారిని వాడుకున్న తీరు ఎంత గొప్పది. మన అపోస్తల కార్యములు 18వ అధ్యాయం కనుక మనం చూస్తే, మరి దెయ్యాలు స్కేవై అని ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 మేము కూడా యేసు పేరట ఉచ్చాటం చేస్తాం, దెయ్యాలు వెళ్ళిపోండి అంటే మరి అవన్నీ అతని కుమారులిద్దరిని పట్టుకొని తరిమి కొట్టడం, వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళు దిగంబరులుగా చేయడం మనం చూడొచ్చు బైబిల్లో. బాబోయ్, దేవుని నడిపింపుకి, దేవుని చిత్తానికి పౌలు గారు అప్పగించుకున్నప్పుడు మాంత్రికులు మారడం చూస్తున్నాం. మరి ప్రజలు వచ్చి వాళ్ళు చేసిన వాటన్నిటిని ఒప్పుకుంటా ఉన్నారు. మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలైన. ఎంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించింది. చాలా ప్రభావంతో దేవుని వాక్యము వ్యాప్తి చెందడం, ఎన్నో గొప్ప కార్యాలు, అతడి నడికట్ల ద్వారా కూడా స్వస్థత కలగడం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకని ప్రభు చిత్తమైతే, దేవుని చిత్తంలో దేవుని నడిపింపు ఉంటుంది, దేవుని చిత్తంలో దేవుని సహాయం ఉంటుంది, దేవుని చిత్తంలో దేవుడు మరి చాలా ఆయన యొక్క హస్తము మన పక్షాన, ఆయన వ్యాజ్యమాడడం మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. అందుకని పౌలు గారు ప్రభు చిత్తమైతే అంటా ఉన్నాడు. మరి అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో చూస్తే గనక ప్రభు చిత్తమేంటో గ్రహించుకున్నారు కాబట్టి ఆయన అంటున్నారు, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినప్పుడు కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటునో మీకు తెలుసు కదా. చాలా శోధనలు నాకు వచ్చాయి, కానీ పూర్ణ వినయభావంతో కన్నీళ్లు విడుస్తూ ప్రభువుని సేవిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తం ఎట్లుంటుంది, దేవుని నడిపింపు ఎట్లుంటుంది అని గ్రహించుకున్నాడు. అందుకనే శోధనల మధ్య కూడా మరి ప్రభువుని సేవించగలుగుతున్నాడు. ఆయన అంటున్నాడు 20వ అధ్యాయం 24వ వచనంలో, అయితే దేవుని కృపాసు వార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటి అందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలన నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రేమైనది ఎంచుకోవట్లేదు. దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది, యెరూషలేముకి వెళ్ళిపోమని. నాకు అర్థమవుతుంది దేవుని చిత్తం. మన 20వ అధ్యాయం చూస్తే కనుక ప్రజలు అతన్ని ఆపడానికి ప్రయత్నం చేసి, లేదు, దేవుని చిత్తం అతని పట్ల ఎట్లుందో అట్లా జరగనేమని అతను వదిలిపెట్టినట్టు మనం చూస్తున్నాం. దేవుని చిత్తం నేను యెరూషలేముకి వెళ్ళడం అని చెప్పని తాను పౌలు గారు అప్పగించుకోవడం, నా ప్రాణం నాకు ఎంత మాత్రం కూడా ప్రేమగా ఎంచుకోవట్లేదు. 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పిన విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ఎఫెసు పెద్దలకి చెప్తా ఉన్నాడు, నేను కన్నీరు గార్చి కట్టానయ్యా ఈ సంఘాన్ని,
మరి క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని మీకు అప్పగిస్తున్నాడు, జాగ్రత్త అని చెప్పడం. అది దేవుని చిత్తమని తెలుసుకున్నాక అది కష్టమైనా కూడా దాంట్లో అలాగా ప్రభు కొరకు నిలబడిపోయాడు పౌలు గారు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, అందుకే దేవుని వాక్యం ఉంది, నా స్వాభిప్రాయం కంటే కూడా నీ ఆలోచన, నీ చిత్తానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నానని. కీర్తనకాడు అన్నాడు, అయ్యా దేవా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని అడుగుతూ వచ్చాడు. సో మన జీవితాల్లో కూడా వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, దేవుని నడిపింపు, దేవుని యొక్క సహాయము మన జీవితాల్లో మనం పొందుకోవాలంటే మన సొంత అభిప్రాయాల కంటే దేవుని చిత్తానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. మనం గ్రహించుకోగలగాలి, దేవుని చిత్తం చేయకపోతే దేవుడు బాధపడతాడు. ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆయన కోరేషుతో మాట్లాడుతూ, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని అన్నాడు. సో మన జీవితాల్లో కూడా ఉత్తమమును, సంపూర్ణమును, అనుకూలమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుంటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.